ప్రస్తుతం మేరీ పత్ని కా రీమేక్ భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ సినీ ప్రారంభ రోజుల్ని, మోడలింగ్ కెరియర్ని గుర్తు చేసుకుంది. తాను చిత్రీకరణను మొదలుపెట్టినప్పటి నుంచి తనకు 25 ఏళ్లు వచ్చే వరకు తన తల్లి ఎప్పుడూ తోడుగా ఉండేదని, తన మోడలింగ్ తొలి షూటింగ్ సంపాదన 5,000 రూపాయలని తెలిపింది. అక్కడి నుంచి ఈ స్థాయి దాకా వచ్చానంటే తన తల్లిదండ్రులు, సన్నిహితులు ఇచ్చిన మద్దతు వల్లే సాధ్యమైందని చెప్పింది. వాళ్ళు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ తన ప్రియుడు జాకీ బగ్నానీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. ఆ జంట ఈ నెల 21న గోవాలో పెళ్లిపీటలెక్కనుంది. హాసినిగా తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన జెనీలియా మరోసారి నిర్మాత పాత్రకు సిద్ధమైంది. గతంలో మౌళి, వేద్ అనే మరాఠీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు, నిర్మాతగానూ నిరూపించుకుందామే. మళ్ళీ రాజా శివాజీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానంటూ సోమవారం ప్రకటించింది. దీన్ని ఆమె భర్త నటుడు రితేష్ దేశ్ముఖ్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. మన దేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కథను తెరకెక్కించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నామని, ఎన్నో ఏళ్ల తమ కళ రాజా శివాజీతో నెరవేరబోతోందన్నారు. ఈ సినిమా నిర్మించడం తమకు గౌరవమే కాదు, ఓ పెద్ద బాధ్యత కూడా అని చెప్పుకొచ్చింది. ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చింది.